నమస్తే అండి. నా పేరు టి గురుకుమార్. నేను తిరుపతిలో ఉంటాను. నా వైఫ్‌కి గత ఆగస్టు నుంచి అబ్డామెన్ క్యాన్సర్ అనేసి తెలిసింది. దానికోసం ప్రతి హాస్పిటల్ చెన్నైలో పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో అన్నీ తిరిగినాము. ఫైనల్‌గా వాళ్ళు 6 మంత్స్ లైఫ్ స్పాన్ ఉంటుంది ఈమెను తీసుకొని మీరు ఇంటికి తీసుకెళ్ళండి, డిశ్చార్జ్ చేస్తాము. లాస్ట్ మినిట్లో మీరు మీ బంధువులంతా పిలిపించుకొని ఆమెకి ఆనందంగా ఉండేటట్టు చూసుకోవడం తప్ప ఇంకేం చేయలేమనేసి అన్నారు. ఏ మందులు వాడినా కూడా లాభం లేదంటే హాస్పిటల్ నుంచి ఒక 2 నెలలు హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చి డిశ్చార్జ్ అయిపోయి ఇంట్లోనే ఉన్నాము. తర్వాత మా బంధువులు వాళ్ళంతా నాగేశ్వర ఆయుర్వేదిక్ అనే హాస్పిటల్లో డాక్టర్ నాగేశ్వరరావు గారు గిద్దలూరు రాచర్ల మండలంలో ఒక ఆయుర్వేదిక్ క్లినిక్ నడుపుతున్నారు. అక్కడ మందు తిన్న వాళ్ళు చాలా బాగుపడుతున్నారు అనేసి అంటే నేను మా భార్యని నడవలేని స్థితిలో ఉండి మంచం పైన ఆమె కళ్ళు తెరవదు, ఎవరితో మాట్లాడదు. 8వ నెల నుంచి సుమారు 4 నెలలు. అటువంటిది నేను 5/11/2023లో ఈ నాగేశ్వర ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చి ఈ రిపోర్ట్స్ హాస్పిటల్లో నేను చూపించుకున్న రిపోర్ట్లన్నీ తీసుకొచ్చి చూపించి డాక్టర్ గారిని కలిసినాను. ఆయన ఎంతో రిపోర్ట్లన్నీ పరిశీలించి ఏం భయపడాల్సిన పని లేదు, ఈ మందులు వాడండి అనేసి 11వ నెలలో మందులు ఇచ్చినారు. అవి తీసుకొని నేను వెంటనే తిరుపతికి వెళ్ళి వేసిన మరుసటి రోజే 3 నెలలుగా కళ్ళు తెరవని మనిషి వెంటనే కళ్ళు తెరిచి మాట్లాడడం స్టార్ట్ చేసింది. మా భార్య గొంతు విని 3 మంత్స్ అయితే ఒక రోజు మందులకే కళ్ళు తెరిచి మాట్లాడింది. ఇంకా చాలా హోప్స్ వచ్చింది. తర్వాత 1 మంత్లోనే చాలా పైకి లేచి తన పని తానే చేసుకుంటుంది. ఇంకా అంత హ్యాపీగా ఉన్నాము. తర్వాత నెలలో మేము పోస్ట్ ద్వారా సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే పోస్ట్ ద్వారా మందులు పంపించారు. ఇప్పుడు ఇంకా తనే లేచి సామాన్లు కడగడము, వంట చేయడము, నాకు టీ పెట్టించడము, ఇంత హోప్ వస్తుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకని ఫిజికల్గా డాక్టర్ని కలిసి ఈ 3వ నెలలో తనను తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ హాస్పిటల్లో మీకు అన్నీ హ్యాపీగా నయమైపోతుంది, మీరు భయపడకూడదు అనేసి మా భార్యకి చాలా ధైర్యం చెప్పారు. ఈ నాగేశ్వర ఆయుర్వేద హాస్పిటల్ వారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. చాలా కృతజ్ఞతలండి. మా భార్య అండి. ధన్యవాదాలండి.